ఎవరైనా మీ లైఫ్ నుంచి వాకవే అయిపోయారంటే వాళ్ళని మీరు చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. మీతో మాట్లాడడం మానేసిన వ్యక్తికి దగ్గరగా ఫీల్ అవ్వాలని మళ్ళీ మళ్ళీ టెక్స్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏం జరిగింది అని పదే పదే ఆలోచిస్తూ ఎందుకు ఇలా జరిగింది? నేనేం తప్పు చేశాను అని రీప్లే చేస్తూ ఉంటే పాస్ట్ మారదు. మీ గురించి పట్టించుకోవడం మానేసిన వ్యక్తి కోసం మీరు ప్రతిసారి షో అప్ అవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న వ్యక్తిని మీ లవ్‌తో తిరిగి తీసుకురావాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు. యెస్, ఇది చాలా హర్ట్ చేస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళని పట్టుకొని ఉండడం వల్ల వాళ్ళు తిరిగి రావడం లేదు. మీరు మాత్రమే లైఫ్‌లో స్ట్రక్ అయిపోతున్నారు. ఏమై ఉంటుంది అనే దాంట్లో స్ట్రక్. వాళ్ళు ఒకప్పుడు నాతో ఎలా ఉండేవారు అనే మెమరీలో స్టక్. మిమ్మల్ని మీరు మళ్ళీ చూస్ చేసుకోకుండా ఒకరోజు వాళ్ళు తిరిగి వస్తారు అనే హోప్‌తో ఆలోచిస్తున్న వర్షన్‌లో స్టక్ అయిపోయి ఉన్నారు. అందుకే లెట్టింగ్ గో అంటే ఓడిపోవడం కాదు. లెట్ ఇట్ గో. లెట్టింగ్ గో అంటే మీరు డిజర్వ్ చేసే బెటర్ థింగ్స్ కోసం మీ లైఫ్‌లో స్పేస్ క్రియేట్ చేసుకోవడం. ఎవరినైనా కోల్పోవడం వల్ల మీ వాల్యూ తగ్గిపోదు. మిమ్మల్ని చూస్ చేయని వ్యక్తిని మీరు కోల్పోయారు. కానీ మిమ్మల్ని మీరు తిరిగి పొందే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. అందుకే వాళ్ళని చేజ్ చేయడం ఆపండి. మీ లైఫ్‌ని చేజ్ చేయడం స్టార్ట్ చేయండి. నేను డాక్టర్ శ్వేతా రెడ్డి, సర్టిఫైడ్ కోచ్ అండ్ ఉమెన్ ట్రాన్స్‌ఫర్మేషన్ మెంటర్.